నెక్స్ట్ చనిపోయిన ఆవిడని చూపించండి. ఆవిడ చనిపోయిందండి. మరి వీళ్ళకి ఏ న్యాయం జరిగింది? ఈ అమ్మాయికి ఏ న్యాయం జరిగిందంటే పాపం జయంతి అనే అమ్మాయికి. ఆ చంటి పాపను చూపించమ్మా. ఇప్పుడు ఈ చంటి పాప బతికి ఉంది. మరి ప్రభుత్వం ఏం ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నారండి? ఏ రకమైన ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సందర్భం లేదు. మరి కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం. వెళ్ళి వాళ్ళ హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఇచ్చాడు రిపోర్ట్లో. ఏమని ఇచ్చాడంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ద డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని డైరెక్ట్ గా ఆయన ఇచ్చాడు. క్రిటికల్ టైంలో అందుబాటులో లేరు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గ్యాంబ్లింగ్ ఆడిచ్చేది ఎవడండి? పక్కన నుంచున్నాడు, కంటికి కనబట్టలేదా ఈవీఎం ఎమ్మెల్యేకి? ఇప్పుడు అక్కడ ప్యాకాట్ ఆడుతా ఉన్నారు. ఆ వీడియో ఏమంటే మళ్ళీ వేస్తాం. ఆ పక్కన నుంచున్నాడు ఎవడో. నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వెనకాల కారణం అది సరే, ఆయన ఏమన్నా చిన్న కుర్రోడా? నువ్వు వెళ్ళి పక్కన నుంచో ఆడించేది వేరే వాళ్ళు అని చెప్తారా? నాకు అర్థం కాలేదు. మీరు కూడా ప్రశ్నించవలసింది. వెనకాల కారణం ఎవరు? వైసీపీ వాళ్ళు అయితే మరి ఆ కోట్లింగాల చైర్మన్ ఎవరు? తెలుగుదేశం నాయకుడా లేకపోతే వైసీపీ నాయకుడా? అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ అనేది. అసలు యూనివర్సిటీలో అనేది రాజకీయాలు అనేది ఉండకూడదు. ఈవెన్ నేను చెప్పే ఆర్ట్స్ కాలేజీలో కూడా అంతే. రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలకి తావులేదు. అప్పుడు ఆయన ఒక మంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మంత్రిగా అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు స్టూడెంట్స్ తోనూ అక్కడ ఉన్న కార్యక్రమాల మీద ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు అక్కడ నిజంగా స్థానికంగా ప్రోటోకాల్ ఏ రకంగా ఉందో ప్రోటోకాల్ కూడా అధికారులు కూడా ఫాలో కావాలి. అంతే తప్పితే ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యక్రమం కాదు ఇది. ఇట్స్ ఎ గవర్నమెంట్ కార్యక్రమము. గవర్నమెంట్ కార్యక్రమంలో రాజకీయాలకు తావులేదు. ప్రోటోకాల్ ఏ రకంగా ఉందో ప్రోటోకాల్ ప్రకారంగా వ్యవహరించాల్సిన తీరు జిఐడికి ఉంది. కానీ అక్కడ నిజంగా ఒక కార్యకర్త వచ్చి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని కొట్టడం కూడా పూర్తిగా ఖండిస్తాం.